వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణ ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడిగా బాలానందిని వ్యాఖ్య 211వ భాగం 8/6/26. రావణుడు శక్తి బాణంతో లక్ష్మణుడిని మూర్ఛ చెందితే కింద పడిపోతే లేపటానికి ప్రయత్నం చేశాడు, కానీ రావణాసురుడి వల్ల కాలేదు. 3 లోకాలను అలాగే నేరు హిమవత్ పర్వతాలు మొదలైన వాటిని కదిల్చినటువంటి కైలాసగిరిని వాడికి లక్ష్మణుడిని ఎత్తలేకపోయాడు. ఎందుకంటే విష్ణువంశ సంభూతుడు కనుక వాడి వల్ల కాలేదని నేను చెప్పుకున్నాను. హనుమంతుడు ఇది చూసి రావణుని మొత్తం పీక మీద కొట్టాడు, నుదుడి మీద కొట్టాడు, మూర్ఛపడి రథంలో కూలబడ్డాడని కూడా చెప్పాడు. హనుమనధ తేజస్వీరత్నం రావణార్జితం అనయద్రాఘవాభ్యాసం బాహుభ్యాం పరిగృహ్యతం. తేజశాలి అయిన హనుమత్ రావణుడి చేత పీడింపబడిన లక్ష్మణుడు తను భుజాలతో ఎత్తి రాముడి దగ్గరికి తీసుకెళ్ళాడు. ఈయన విష్ణు శివ అంశ సంభూతుడు కనుక ఆయనకి సాధ్యమైంది. వాయుమానో సుహృత్వేన భక్త్యా పరమయా చ సహ శత్రుణాం అప్రక్రమ్యోపి లఘుత్వమగమత్కృతై. లక్ష్మణుని శత్రువులెవరూ కదల్చలే. అయినా హనుమంతుడు మిత్రుడు అవటం చేత భక్తి ఉన్నవాడు అవటం చేత అతనికి తేలిక అయ్యింది అని అర్థం. ఇక్కడ తం సముత్సృజ్యతాశక్తి సౌమిత్రం యుధి నిర్జితం రావణశరథే తస్మిన్ స్థానం పునరుపాగమత్. ఆ శక్తి యుద్ధంలో జయింపబడిన లక్ష్మణుని రావణుడి రథంలో తన స్థానానికి మళ్ళా చేరి రావణోపి మహాతేజా ప్రాప్య సంజ్ఞాం మహాకవి అదదే విసితాన్ రాణాన్ జగ్రాక చ మహర్ధను. గొప్ప తేజస్సు గల రావణుడు కూడా మళ్ళా సంజ్ఞ పొంది గొప్ప ధనస్సును బట్టి వాడి అయిన బాణాలు తీసుకొని అస్వస్థశ్చ వికసల్యశ్చ లక్ష్మణ శత్రుసూదన విష్ణోర్భాగమిమాంశ ఆత్మానం ప్రత్యనుస్మర. శత్రు వినాశకుడైన లక్ష్మణుడు ఊహింప శక్యంక విష్ణుంశయ సహజ స్వరూపాన్ని గురించి స్మరిస్తూ తేలుకొన్నారు. అతని శరీరంలో శల్యాలని తొలగిపోయి నిపాతిత మహావీరం వనరాణం మహాచము రాఘవస్తురనే దృష్ట్వా రావణం సమభిద్రవత్. యుద్ధంలో వానర సైన్యంలోని మహావీరులను పడిపోవటం చూసి రాముడు రావణుడి వైపు వెంటనే వెళ్ళాడు. అధైన ఉపసంగమ్య హనుమాన్ వాక్యమబ్రవీత్ మమ పృష్టం సమారోహ్య రుహ్య రాక్షసం శాస్తుమర్హసి విష్ణుర్యథా గరుత్మంతం మారుహ్య అమరవైరిణం. అంతలో హనుమంతుడు రాముడి దగ్గరికి వెళ్ళి విష్ణువు గరుత్మంతుడిని ఎక్కి దేవతల శత్రువులు సంహరించినట్లుగా నువ్వు నా వీపు మీద ఎక్కి రాక్షస సంహారం చెయ్యమన్నాడు. తత్వా రాఘవో వాక్యం వాయుపుత్రేణ భాషితం అధారులోహ సపసహద హనుమంతం మహాకవిం రథస్థం రావణం సంఖ్యే దదర్శ మనుజాధిప. రాముడు హనుమంతుడు చెప్పిన వాక్యాలు విని వానర శ్రేష్ఠుడైన హనుమంతుడు వీపు మీద శీఘ్రంగా. తర్వాత రాముడు యుద్ధంలో రథంలో ఉన్న రావణుణ్ణి చూశాడు. తమాలోక్య మహాతేజ ప్రదుద్రావస రావణం వైరోచన వివక్రుద్ధో విష్ణురభ్యుజ్యధాయుధ. గొప్ప తేజస్సు గల రాముడు రావణుని చూసి కోపంతో ఆయుధాన్ని ఎత్తి విష్ణువు పరిచక్రవర్తి మీదకు వెళ్ళినట్టు అతని మీదికి వెంటనే యా శబ్దమరో తీవ్రం వజ్ర నిష్పేషనిష్ఠురం ఇలా గంభీరయా రాము రాక్షసేంద్రమువాచ. రాముడు వజ్రాన్ని వంగ తెచ్చినప్పుడు నలగగొట్టినప్పుడు కలిగేటువంటి ధ్వనిలాగా నిష్ఠూరమై
తీవ్రమే టంకార ధ్వనిజే గంభీరమైన మాటల రావణుడితో ఇలా అన్నారు. తిష్ట తిష్టమనుత్వం హి కృత్వా విప్రియమీదృశం క్వను రాక్షసరాజ్దూర గత్వా మోక్షమవాప్స్యసి. రావణ ఉండరా అక్కడ, నాకు ఇలాంటి అపకారం చేసినది ఎక్కడికి పోతావు, మా తమ్ముడిని కొట్టి యదీంద్రవైవ స్వతభస్కరాన్వ స్వయంభువైశ్వానరశంకరాన్వ గమిష్యసి త్వం దశధా దిశో వా తథాపి మే నాజ్యగతో మోక్షసే. ఇప్పుడు నా ఎదటకు వచ్చినడి ఇంద్ర యమ సూర్యుల దగ్గరక బ్రహ్మ అగ్ని శివుల దగ్గరక 10 దిక్కులకు కానీ వెళ్ళిన ఎవడు నీ మాట పట్టించుకోడు, నీకు శరణం లభించదు. యశ్చైష శక్త్యా నిగతస్తమార్య నాద్య గచ్చన్ విషాదం సహసాభ్యుపేత్య స ఏష రక్షో గణరాజ మృత్యు సపుత్ర పౌత్రస్య తవాజ్య యుద్ధే. రావణ, ఏ లక్ష్మణుని నువ్వు ఇప్పుడు శక్తి చేత పుట్టావో, మూర్ఛ పొందిన ఆ లక్ష్మణుడే వెంటనే వచ్చి ఇప్పుడు ఈ యుద్ధంలో పుత్ర పౌత్ర సహితుడవై నీ పాలిటి మృత్యువవుతాడు. ఏతేన చాత్యద్భుత దర్శనాన్ని సరైర్జనస్థానకృతాలయాన్ని యదుర్దశా వ్యాప్త వరాయుధాని రక్షసహస్రాన్ని దిశూదితాన్ని. చూడటానికి చాలా ఆశ్చర్యకరంగా ఉండేవ శ్రేష్టాలై ఆయుధాలు ధరించినవ అయిన జనస్థానంలో ఉండే 14,000 రాక్షసుల నేను బాణాలతో కొట్టి నశింపచేసిన సంగతి నీకు తెలుసు. ఈ శ్లోకం ప్రాచీన పాఠంలో లేదని రాముడు తన విధంగా పొగుడుకున్నాడంటే ఈ కోపం లేకపోవటమే మంచిదంటున్నారు కూడా. రాఘవస్య వచత్వం రాక్షసేంద్రో మహాబల వాయుపుత్రం మహావేగం వహంతం రాఘవం రణి రోషేణ మహతావిష్టః పూర్వవైరమనుస్మరన్ అజఘాన శరీర్దీప్తైః కాలానరసికోపమైః. గొప్ప బలం కల రావణుడు రాముడి మాటలు కోపంతో మండిపడు వెనకటి వైరాన్ని స్మరిస్తూ యుద్ధంలో రాముడు మోస్తు హనుమంతుడు ప్రళయ కాలాగ్ని జ్వాలలు సమానమై ప్రకాశిస్త బాణాలతో కొట్ట. రాక్షసేనాహవీతస్య తాడితస్యాపి సాయకై స్వభావతేజో యుక్తస్య భూయ స్థేయోభ్యవద్యనద్ధత. యుద్ధంలో రావణుడు బాణాల చేతి ఆ విధంగా కొట్టిన సహజ తేజోవంతుడైన హనుమంతుడి తేజస్సు పెరిగింది కానీ తగ్గ. తతో రామో మహాతేజ రావణేన కృతౌరణం దృష్ట్వా ప్లవగశార్దూలం క్రోధస్య వశమేయునా. అప్పుడు గొప్ప తేజస్సు గల రావణుడి చేత గాయపరచబడిన హనుమంతుని చూడగా చాలా సంతోషించే కోపం పెరిగి అస్యాభి సంక్రమ్య రథం సచక్రం సస్వధ్వజ ఛత్రపతా మహాపతా ససారథిం సాశని శూల ఖడ్గం రామః ప్రజిచ్ఛేదశతైః. రావణుడి దగ్గర కావే చక్రాలతో గుర్రాలతో ధ్వజాలతో ఛత్రాలతో పెద్ద పతాకాలతో సారథితో అతడి శూల ఖడ్గాలతో కూడిన రావణుడి రథాలు వాడి అయిన బాణాలతో ముక్కలు చేసి అధేంద్రశత్రం తరసాసగాన మణేన వజ్రాసన సన్నిధేన భుజంతరే వ్యూఢ సుజాత రూపే
వజ్రేన మేరు భగవాన్ నివేంద్ర. రాముడు ఈ రావణుడి విశాల సుందరం అయిన వక్షస్థలాన్ని బలపూర్వకంగా వజ్రంతో మిడుగుతో సమానమైన బాణం చేత భగవంతుడైన ఇందు వజ్రం చేత అంటే వజ్రాయుధం మేరు పర్వతాన్ని కొట్టినట్టు యో వజ్రపాతాస సంనిపాత నిజుక్షుభే నాభిచాల రాజ న రామ బాణాభిగతో భృశార్త చచాల చాపంచ ముమోచ వీర. ఏ రావణుడి వజ్రాయుధం దెబ్బ తగిలిన పిడుగులు పడిన కూడా క్షోభ చెందలే, చలింతను కూడాలే. అలాంటి వీరుడైన రావణాసురుడు రాముడి బాణంచ కొట్టబడి దుఃఖితుడై చలించిపోయాడు. ధనుసు చేయిదారి తం విహ్వలంతం ప్రసమీక్ష రామ సమాదదే దీప్తమదార్ధచంద్ర. తేనార్కవర్ణం సహసా కిరీటం చిచ్ఛేదరక్షోది మహాత్ముడైన రాముడు వ్యాకులత చెందుతను. రావణుడి చూసి అర్ధచంద్ర బాణం గ్రహి వెంటనే దానిచే సూర్యుడి వంటి ప్రకాశం గల కిరీటాన్ని పగలగొట్టారు. తం నిర్విశాసీయే విషసంధికాశం సంతార్చిషం సూర్యమివ ప్రకాశం గతశ్రియం కృత్తశరీరకూటం ఉవాచ రామో యుధి రాక్షసేంద్ర. యుద్ధరంగంలో రావణుడ విషం లేని సర్పంలాగా కిరణాలు శాంతించే సూర్యుడిలావు ప్రకాశవిహీనుడై కిరీట సముదాయ ఖండింపబడటంచే శోభ తొలగి ఉన్న అలాంటి రావణుడితో రాముడు ఇలా కృతం త్వయా కర్మమత్సు భీమ హత ప్రవీరస్య కృతస్త్వయాహం అస్మాత్ పరిశ్రాంత ఇతి వ్యవస్య నం త్వాం మృత్యువశం నయాం. నువ్వు భయంకరమై గొప్ప కర్మ చేశావు, నా మహావీరులందరినీ పడగొట్టావు. అంచేత్ నువ్వు అలసి ఉన్నావని నిర్ణయించుకొని నిన్ను బాణాలచే యమలోకానికి పంపుతా. ప్రయాహి జానాని రణాధిసత్వం ప్రవిచరాత్రించర రాజలంకాం. అస్పశ్య నిర్యాహి రథీచ ధన్వి తదా బలం ప్రేక్షసి మే రథస్థ. నువ్వు యుద్ధంలో అలసిపోయ నాకు లంకలో ప్రవేశించి శ్రమ తీర్చుకొని రథాన్ని ధనస్సును గ్రహించి బయలుదేరి మళ్ళీ రేపు రథంలో ఉన్నవాడవై నా బలమెంతలో అప్పుడు నీకు తెలుసు. ఏస ఏవ ముక్తో హతదర్పహస్తు నికృత్త చాపహాసః సూత శరార్జితో భగ్నమహాకిరీటో వివేశ లంకాం సహసాత్మరాజ. రావణుడి దర్పం సంతోషం కూడా అణిగిపోయే. ధనస్సు భేదించబడి గుర్రాలు సారథి కూడా చంపబడ్డ, కిరీటాలు ఖండించబడి అలాంటి స్థితిలో రాముడి బాణంచే పీడితుడై రాక్షసరాజు రావణాసుడు రాముడి మాటలు విని వెంటనే వెళ్ళిపోయారు. బ్యాక్ టు పివిలియన్ అంటేనే తస్మిన్ ప్రవిష్టే రజనీచరేంద్రే మహాబలే దానవదేవ శత్రు హరిన్ విశల్యాన్ సహలక్ష్మణేన చకార రామ పరమాహవగ్ని. గొప్ప బలంగల దేవదానవ శత్రువై రావణుడు లంకలో ప్రవేశించాక రాముడు రణరంగంలో పడివన వానర దేహాల నుండి లక్ష్మణుడు దేహం నుండి ములుకులను తొలగించి వేసి తస్మిన్ ప్రభగ్నే తిరసేంద్ర శత్రు సురాసురాభూత గణాదిశ
సాగర సర్వమహోరగాచ తథైవ భూమ్యంబుచరా ప్రహృష్టాః ఇత్యాశే శ్రీమద్రామాయణే ఆదికావ్యే యుద్ధకాండే ఏకోనషష్ఠితమः సర్గः. కనుక ఇంద్రుడి శత్రువైన రావణుడు ఓడిపోవటం చూసి సురులు, అసురులు, భూతలాలు, దిక్కులు, సముద్రాలు, సమస్త ఉరగులు, నాగులు, భూమిలో జలంలో నివసించే ప్రాణులన్నీ సంతోషించాయి. 59వ సర్గ సమాప్తం. రేపు 60వ సర్గలోకి ప్రవేశిస్తాం. షష్ఠితమ సర్గ.